హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పూరీలు అంటే రెగ్యులర్గా చేసుకునే పూరీలు కాదండి, పెసరపప్పుతో పూరీలు. ఈ పెసరపప్పుతో పూరీలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాము. ప్రతి పూరీ కూడా పొంగుతూ చక్కగా వస్తాయండి. ఈ పూరీలోకి కర్రీ లేకపోయినా కూడా తినేయచ్చు. పెసరపప్పుతో చేస్తున్నాం కదా, అందుకు కర్రీ లేకపోయినా కూడా తినేయచ్చు. పెసరపప్పు పూరీలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనము దీనికోసము పెసరపప్పు తీసుకోవాలండి. 1 కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని మంచిగా కడుక్కొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. అలా నానిన పెసరపప్పుని 1 అవర్ తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోనే అల్లము, వెల్లిపాయలు, కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తాన్ని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి పెసరపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకోవాలి మొత్తాన్ని. ఇలా గిన్నెలో వేసుకున్నాక మనం ఇప్పుడు దీనిలోకి గోధుమ పిండి తీసుకుందాము. గోధుమ పిండి వచ్చేసి ఒక 3 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. పెసరపప్పు 1 కప్ తీసుకున్నాను కదా, ఇది ఒక 3 కప్స్ తీసుకున్నాను. దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కావాలంటే కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలా మొత్తాన్ని వాటర్ పోయకుండా కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ పోయకుండా పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. మనము పిండి మొత్తం కలిపిన తర్వాత దాని అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ పోసుకుంటా ఇలాగా పిండి అనేది మొత్తం కలుపుకోవాలి. పిండి అనేది మరీ మెత్తగా కలపకూడదు, అలానే మరీ గట్టిగా కలుపుకోవద్దు. ఇలా కలిపిన పిండిని ఒక 20 నిమిషాలు మూత పెట్టేసి నాననివ్వాలండి, పక్కన ఉంచేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం పిండి తీసుకుంటూ ఉండలు చేసుకోవాలి. ఇలా మొత్తం ఉండలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక్కొక్క ఉండని తీసుకొని ఇట్లా కొంచెం ఆయిల్ రాసేసి ఇలా పూరీలాగా ఒత్తుకోవాలి. పూరీని మందంగా కాకుండా పలచగా కాకుండా పూరీ అనేది చేసుకోవాలండి. ఇలా అన్ని పూరీలు చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలండి. కళాయిలో ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడవ్వాలి. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాతే పూరీని వేసుకోవాలి, అప్పుడే మంచిగా పొంగుతూ వస్తాయి. అలాగని మరీ వేడిగా ఉంది అంటే ఆయిల్, పూరీలు అనేది మాడిపోతాయి. మనం ఇందులో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి పూరీలు అనేది పొంగుతూ చక్కగా వస్తాయండి. చాలాసేపటి వరకు అలానే ఉంటాయి. మనము పెసరపప్పుతో చేసాం కాబట్టి మంచి టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లో అయినా పెట్టొచ్చు, మార్నింగ్ టిఫిన్ కింద అయినా చేయొచ్చు.